గత 10 నెలల నుంచి నేను పొదలకూరులో హీరో షోరూమ్లో పాయింట్ ఒకదాన్ని నడుపుతున్నాను. ఆ నడిపే క్రమంలో శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి విశ్వసాయి హీరో షోరూమ్ గూడూరు నుంచి బండ్లు తీసుకొచ్చుకుని అమ్ముకునే క్రమంలో నాకు ఏ ఆదాయం లేని వ్యాపారాన్ని చేసుకోలేక గత దసరా నుంచి నేను బండ్లు ఇక్కడి నుంచి మార్చుకొని నెల్లూరు నుంచి సరీం హీరో షోరూమ్ నుంచి బండ్లు తెచ్చుకొని అమ్ముకునే క్రమంలో అక్కడి నుంచి తీసుకొచ్చుకురావడం ఇష్టం లేని శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి నా మీద కొంచెం దౌర్జన్యంగా నేను లేని సమయంలో నా షోరూమ్కి వచ్చి బైక్ తాళాలను తీసుకొని పోవడమే కాకుండా వర్కర్ల ముందు, స్టాఫ్ ముందు, కస్టమర్ల ముందు అట్లా నన్ను తాళాలు తీసుకొని పోతూ కులం తక్కువ నా కొడుకు షోరూమ్ అవసరం అని దూషించి గత 24వ తేదీ జరిగిన ఈ ఘటనాన్ని అదే పొదలకూరు పోలీస్ స్టేషన్లో నుండి 24వ తేదీ కంప్లైంట్ చేయగా గత 30 రోజులు అవుతున్నా కానీ ఈ రోజుకి కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టకుండా నీరు గారుస్తూ నాకు న్యాయం చేయకుండా బాధితులకు బొమ్ము గారుస్తూ నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రావణ్ కుమార్ ఆయన సాయి హీరో షోరూమ్ యజమాని బల్జి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. మీకు ఆయనకేంది? మాకు మెయిన్ డీలరు. ఆయన దగ్గర నుంచి బండ్లు తీసుకొచ్చుకుంటూ ఉండేవాళ్ళము గత 10 నెలల నుంచి. నేను షోరూమ్ తీసుకున్న 10 నెలల్లో 3 నెలలకి నా లైసెన్స్ క్యాన్సిల్ చేయించేశారు. లైసెన్స్ క్యాన్సిల్ చేయించడమే కాక బండ్లు నా దగ్గరే తీసుకొని పోవాలని అని చెప్పితేనే నేను బండ్లు తీసుకొచ్చుకున్నాను. నాకు దీని మీద అనుభవం లేక తర్వాత తెలుసుకొని నాకు వ్యాపార లావాదేవీలు తెలుసుకొని నాకు నెల్లూరు నుంచి బండ్లు తీసుకొచ్చుకోవాలనుకొని నేను బండ్లు తీసుకొచ్చుకుంటే అది ఇష్టం లేని అతను దాన్ని జీర్ణించుకోలేక అంటే బండ్లు నా దగ్గర కాదని నువ్వు నెల్లూరు నుంచి పోయి బండ్లు తీసుకొచ్చుకుంటావా అనే దాన్ని జీర్ణించుకోలేక నా బండ్లకు ఉండే తాళాలు, షోరూంలో ఉండే బండ్ల తాళాలు తీసుకెళ్ళిపోతూ నన్ను కులం పేరెత్తితో దూషించి గతంలో కూడా నన్ను ఫోన్లో కూడా 2-3 సార్లు అదేవిధంగా కులం పేరెత్తి దూషించారు. నేను ఆ రోజు నేను మా వాళ్ళకి చెప్పుకోవడం కానీ నేను కూడా ఏం చేయలేదు. కానీ నేను లేని టైంలో వచ్చి నా షోరూమ్ ముందు అందరి ముందు నా పరువు తీసేసి నా షోరూమ్తో ఆర్థికంగా కూడా నన్ను ఆ తాళాల వల్ల నేను ఆర్థికంగా కూడా ప్రతి హీరో షోరూమ్ అనేది ఆటోమొబైల్కి ప్రతి సంవత్సరానికి దసరా అనేది మాకు ఒక మంచి పాయింట్. అది సేమ్ టైంలో దసరాకు ముందుగా వచ్చే తాళాలు తీసుకెళ్ళిపోయి నా వ్యాపారాన్ని కూడా ఇబ్బంది పెట్టి నన్ను కులం పేరెత్తి నన్ను అవమానించిన దానికి నాకు న్యాయం కలగాలని కోరుకుంటున్నాను.